పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంస్కారవంతమైన మాటలు చెప్తున్నారు కదా, ఇన్ని సంస్కారవంతమైన మాటలు మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమనకుండా అసలు అమరని ఆయన ఎవరు పేరు ఎత్తకుండా మేకప్ దులిపితే పుట్టి పెట్టచ్చు అని మాట్లాడిన దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా, వారు ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. నెక్స్ట్ డైమండ్ రాణి ఆ రోజా కూడా సౌండ్ పెట్టండి ఒకసారి. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా ఇంత మళ్ళీ ఏంటి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు సంస్కారవంతులైనటువంటి సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. ఆ రోజా కూడా మాట్లాడద్దు, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా ఇంత అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా వచ్చింది మంత్రి పదవితో పాటు సంస్కారం కూడా కొత్తగా వచ్చిందా అనుకోవాలి, ఇక అంతే కదా. మంత్రి అంత క్రితం లేదు, మంత్రి పదవితో పాటు ఆయనకి సంస్కారం వచ్చేసింది. ఆడవాళ్ళకు కట్టుబొట్ల గురించి ఇటు గురించి అటు గురించి మాట్లాడతా. కట్టుబొట్టు ఎవడన్నాడు, పేరెత్తలేదు. వారు ఇంకేమన్నారు, కూర్చోబెట్టి నార తీస్తా, ఒక్కొక్కరిని ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. వడకెళ్ళారా మీరు ఇదే గుర్తు చెప్పండి, పెట్టుకోండి. మమ్మల్నే తిట్టింది. మీరు యుద్ధం చెప్పండి రా, రాడ్లా హాకీ స్టిక్కులా రాళ్ళ ఒట్టి చేతిలా, నేను దేనికే రెడీరా, నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను, కొడకల్లారా రండి రా, అందరూ బయటికి కొడకల్లారా. ఇది పోనేమన్నా అప్పుడు కాదు, ఇప్పుడు మేము ఖాళీగా ఉన్నాం కదా, ఏమన్నా మాదేమన్నా చేయగలిగావా అని అడుగుతున్నాను. మేము నీ కొడుకులం, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ నీ కొడుకులం. ఏదో చేస్తా అన్నావు కదా, ఏం చేశావని అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరు ఓకే అనిత గారి మీద విపరీతమైన ప్రేమ కార్చేస్తున్నారు. ఇక్కడైనా మీకు సుగాలి ప్రీతిని వాడుకున్నారు కదా, నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసం అని. ఈ పార్టీ ఎందుకు పెట్టి అనుకున్నారు, దేనికోసం పెట్టి అనుకున్నారు, సుగాలి ప్రీతి కోసం పెట్టా పార్టీ. వాడుకుంటాకి ఆడవాళ్ళని ఫుల్గా వాడేసుకుంటారు, స్త్రీ లోకాన్ని, అనితను కూడా వాడేసుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి. మా హోంమంత్రి అనితమ్మ గారు, మా రాష్ట్రానికి హోంమంత్రి అనితమ్మ గారిని కూడా అమాయకురాలను చేసి వాడేసుకుంటున్నారు కదా మీరు. ఎవడ అసలు అతను అన్నదేంటి, అమర్ గారు అన్నదేంటి, ఏమన్నారు అమర్ గారు? కట్టుబొట్టి ఎవరన్నారు? ఆవిడ బీడ్స్ పెట్టుకుంటుందా, వజ్రాల హారాలు పెట్టుకుంటుందా, చెవులకి వజ్రాలు చెవుదిద్దులు కమ్మలు పెట్టుకుంటుందా? వాటికి అసలు ఎవరు ఏం మాట్లాడారు, దేని గురించి ఎవరు మాట్లాడారు? అవి బీడ్సా లేకపోతే అయ్యా ప్రెషస్ స్టోన్సా, ఎవడేం మాట్లాడాడు అసలు? వాటి గురించి, కట్టు గురించి, బొట్టు గురించి ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడకుండానే పవన్ కళ్యాణ్ గారు కట్టు బొట్టు అని మాట్లాడుతుంటారు. ఎవరన్నారు అసలు? అనితమ్మ గారికి ఎవరన్నారు? మేమన్నా అన్నామా అంతకితం?
లోకేష్ గారు మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడు శ్రీమతి గారు అయినటువంటి భారతమ్మ గారి గురించి, జగన్ గారి కుమార్తెల గురించి ఆయన మాట్లాడాడు. అదే ప్రస్తావిస్తాడు. ఇది మీ సంస్కారం. జగన్ గారి భార్య గారు, శ్రీమతి గారు, జగన్ గారి పిల్లలు, ఏ రోజన్నా జగన్ గారు పిల్లలు కానీ జగన్ గారి శ్రీమతి గారు కానీ మీ ఊసెత్తారా? రాజకీయాల గురించి వచ్చారా? మీ అమ్మగారు ఒక్కతే ఆడదా? పవన్ కళ్యాణ్ ఏమండి, లోకేష్ నాయుడు గారు, మీ అమ్మగారు ఒక్కతే ఆడది, మీ అమ్మగారు ఒక్కతే స్త్రీ. జగన్ గారి ఇంటి వాళ్ళు స్త్రీలు కాదు, వాళ్ళకి మర్యాద ఇవ్వక్కర్లేదు. వారి గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు సంస్కారం గురించి, అమర్ గురించి మీరు మాట్లాడతారు. ఏంటి అసలు మీ సంస్కారం ఏ పాటిది అంటున్నా? ఏ పాటిది మీ సంస్కారం? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు అంటున్నా? ఏం తప్పు మాట్లాడాడు? స్త్రీల గురించి ఏం మాట్లాడాడు? ఆవిడని అసభ్యంగా ఈవిడ మాట్లాడినట్టు ఒకసారి ఆవిడ ఏమేమి మాట్లాడారు, ఇంకేమేమి మాట్లాడారు ఉన్నాయా మన దగ్గర? ఇంకేమన్నా అనిత గారు? మొన్న రోజు భారత మీటింగ్ లో ఉన్న ఆ రోజు భారతమ్మ విజయమ్మ గారిని అది కాదు, భారతమ్మ విజయమ్మ కాకుండా ఆవిడేదో టీ పెట్టారంటుంది. అదేం చెప్పండి ఒకసారి స్టార్టింగ్ నుంచి. బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత కుటుంబంలోని తాలూకా విధి విధానాలు ఎలా ఉన్నాయి చూడటానికని వెళ్ళి అదే దళిత కుటుంబం వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? నా అదృష్టం ఏంటో చెప్పనా, సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను ఆ రోజు నేను కూడా సార్ మీటింగ్లో ఉన్నా. ఆ రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ పెట్టించారో లేదో కానీ ఒక రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ ఒక మా అందరికీ పెట్టే నిజంగా నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ ఒక మా అందరికీ పెట్టే నిజంగా. సార్ మీరు ఎప్పుడన్నా బోనమ్మకి టీ ఇచ్చారా? నిన్న ఆవిడేముందో చేయండి, ఏదో విజయం గారు భారతం గారు అంద ఒకసారి వేయండి. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతీరెడ్డి పిలుస్తారమ్మా అందరూ. విజయమ్మ భారతీరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతీరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే నేను మరి ఇప్పుడు బోనం అంటుంది ఏంటి అంటే ఇప్పుడు ఏమని ప్రశ్నించాలి? సమాజం అంతా మన వంగలపూడి అనితమ్మ గారి గురించి ఏమని ప్రశ్నించాలి? లోకేష్ గారు నోరు ఉంది కదా అని అధికారం మదంతో, లోకేష్ నాయుడు గారు నోరు ఉంది కదా అని అధికార మదంతో మీరు జగన్ గారి శ్రీమతి గారిని లేకపోతే వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది? మీరు చేసినటువంటి లుచ్చా పనికి మీ ఇంట్లో ఆడవాళ్ళని వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. ఇక జరిగేది అదే కదా. అంటే మీరేమో ఏమైనా మాట్లాడేస్తారు, మీరు మొదలెడతారు. మీకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆ జ్యోతి, ఈ జ్యోతి, టీవీ, ఆది పేపర్, ఈ పేపర్, బీఆర్కే, బొయ్యార్కే, అన్ని ఛానల్స్ అన్ని పేపర్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక రాసేస్తారు. ఓకే, ఓసీపీ ఇచ్చేస్తారు. అమ్మో అనేసారు. మరి మీరు అనొచ్చా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి యథార్థ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి యథార్థ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు, మీరు ఈ రకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి గారి గురించి వారి కుమార్తెల గురించి మీరు ఉటంకించచ్చా అని అడుగుతున్నాను. నీచం కాదా ఇది? రేపొద్దున మీ శ్రీమతి గారి గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఖచ్చితంగా ఏం చేస్తారు? మీరు ఇట్లా రెచ్చగొడితే, ఇలా రెచ్చగొడితే ఏం చేస్తారు? మరి
రెచ్చగొట్టి ఈ సమాజాన్ని ఈ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఇప్పటికే సర్వనాశనం చేశారు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి. ఎర్రబుక్కు పేరుతో ఇవాళ ఎంత దిగజార్చాలో అంత దిగజార్చారు ఈ రాష్ట్రాన్ని. ఏమన్నారు అమర్ గారు? ఏమన్నాడు? ఏం తప్పు మాట్లాడాడు? ఎవరి గురించి అన్నాడు? ఏ మహిళ గురించి మాట్లాడాడు? అరే అమర్ అనేవాడు ముక్కు పచ్చలారినప్పుడే, ప్రపంచం లేతే సమాజం గురించి తెలియనప్పుడే, ప్రపంచం గురించి తెలియని వయసులో తండ్రి చనిపోతే ధీరోదాత్తమైనటువంటి ఒక మహిళచే పెంచబడ్డవాడు. ఒక అక్క సంరక్షణలో ఒక తల్లి ఆలనా పాలలో పెంచబడ్డవాడు. తండ్రి లేకుండా పెరిగినటువంటి వాడు. తల్లి చాటున, తల్లి రక్షణలో అక్క చాటున పెరిగినటువంటి ఒక మనిషి. అతను స్త్రీ సమాజం గురించి ఎలా తప్పుగా మాట్లాడతాడు? ఎలా ఊహిస్తున్నారు మీరు? ఎందుకు మీరు అతని మీద కావాలని నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు? లోకేష్ నాయుడు గారు అవగాహన ఉంది మాకు. ఇప్పటికే పోలీసుల నుంచి మాకు సమాచారం ఉంది. మా అమర్ని ఒక 10 కేసుల్లోనో 15 కేసుల్లోనో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కేసులు కట్టి అన్ని స్టేషన్లకి తిప్పాలనేటువంటి తప్పుడు నిర్ణయం మీరు తీసుకున్నారని చెప్పని పోలీసులు చెప్తున్నారు. నువ్వు 10 కాకపోతే 15 కేసులు కట్టుకో, 15 పోలీస్ స్టేషన్లు తిప్పు. అమర్ అనేవాడిని ఓ పెద్ద నాయకుడిగా తీర్చిదిద్దుతావు తప్పితే, అమర్ అనేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ ప్రభుత్వంలో పెద్ద నాయకుడిని చేయబోతావు తప్పితే అతని రోమం కూడా నువ్వు కదల్చలేవనేది కూడా లోకేష్ నాయుడు గారు గుర్తుపెట్టుకో. నీ ప్రభుత్వం, మీరు కానీ, మీ ప్రభుత్వం కానీ, మీ తండ్రి గారు కానీ అమర్ అనేటువంటి ఒక యువకుణ్ణి, గుడివాడ అమర్నాథ్ అనేటువంటి యువకుణ్ణి కించిత్ కూడా మీరు ఏమీ చేయలేరు. మీ కేసులు, మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులు, దొంగ కేసులు, మీ తప్పుడు అరెస్టులు అతని రోమం కూడా కదల్చలేదు. అతను రాజకీయంగా సుస్థిరమవుతాడు, రాజకీయంగా పెద్దవాడు అవుతాడు తప్పితే అతను ఒక పెద్ద లీడర్ అవుతాడు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేశారు, పోలీసుల్ని పడుకోమన్నారు. యథేచ్ఛగా ఆటవికంగా రాంబాబు గారి ఇంటి మీద ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి. ఏమైంది? మా కులానికి ఒక టైగర్ అయ్యాడు. మామూలు అంబటి రాంబాబు వల్ల కాపు కులం టైగర్ అయ్యాడు. ఈ రాష్ట్రానికి ఒక పెద్ద నాయకుడిగా మీరు ఆయన పెంచారు. రేపు గుడివాడ అమర్నాథ్ను కూడా మీరు ఎన్నో కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి మీరు రాష్ట్రం అంతా తెప్పండి, ఖచ్చితంగా అతను ఒక పెద్ద నాయకుడిగా బయటకు వస్తాడు. కాబట్టి మీరు ఏమి చేయగలిగేది అదిరిచ్చి బెదిరించి మీరు చేయగలిగేది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్తే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తే మీ తప్పుడు కేసులకు భయపడలేదు. గుడివాడ అమర్నాథ్ భయపడతాడా? ఎవరు అతను? గుడివాడ గురునాథరావు కొడుకు.